సుందరాకాండ 15వ సర్గ. నిన్నటి రోజున హనుమంతుడు అశోకవనంలోకి ప్రవేశించటము, ఆ అశోకవనాన్ని మొత్తం వర్ణించడం మనం చూసాం. ఆ తర్వాత అతడు సింసుపా వృక్షం మీద ఎక్కి కూర్చున్నటువంటి ఆ హనుమంతుడు మొత్తం ఆ వనాన్ని అంతా ఒకసారి చూశాడనమాట. ఆ వనము చూడటానికి కుబేరుడు ఉద్యానవనమైన చైత్ర రథంలా ఉందిట, అలంకరించిన నందనవనంలా ఉందిట. అక్కడ ప్రసిద్ధమైన సంతానకం అనేటువంటి ఒక కల్పవృక్షం ఉందిట. అలాగే చెంపగ పున్నాగ వృక్షాలు, ఏడాకులు గల అరటి చెట్లు, ఇంకా ఎన్నో సువాసననిచ్చే పుష్పాలనిచ్చే చెట్లు. ఆ చెట్లన్నీ కూడా ఫలపుష్పాలతో నిండిపోయి ఆ పళ్ళ యొక్క భారానికి, పుష్పాల యొక్క భారానికి ఇలా కొద్దిగా వంగినట్టుగా ఉన్నాయిట. కొన్ని అశోక వృక్షాలు బంగారం రంగులో ఉన్నాయిట, కొన్ని ఎర్రగా అగ్నిజ్వాలల్లో ఉన్నాయిట, కొన్ని ఇంద్రనీలాల్లో ఉంటే కొన్ని కాటుక రంగులో ఉన్నాయిట. అంటే ఆ చెట్లలో ఆకులు రకరకాల రంగుల్లో ఉన్నాయిట. ఈ అశోక చెట్లే రకరకాల రంగుల్లో ఉన్నాయిట. అర్ధరాత్రి గడుస్తున్న సమయంలో చుట్టుపక్కలంతా కూడా చీకటిగా ఉందిట. ఆ చీకట్లో హనుమంతుడు వనాన్నంతా చూస్తున్నట్ట. చూస్తున్నప్పుడు ఆ పువ్వులతోటి పళ్ళతోటి చెట్ల నిండా నిండిపోయినటువంటి ఆ వనము అంతా కూడా నక్షత్రాలతో నిండినటువంటి ఆకాశంలా కనిపించిందిట. కిందకి చూశాట. కిందకి చూస్తే మొత్తం పువ్వులన్నీ రాలిపోయి భూమంతా పరుచుకుని ఉంటే రత్నాలతో నిండిపోయిన సముద్రంలా అనిపించిందిట ఆ నేల. ఆ వనానికి కొంచెం దూరంలో పెద్దగా తెల్లటి ఇంద్రభవనం లాంటి భవనం ఒకటి ఉందిట. ఆ భవనానికి శుద్ధి చేసినటువంటి బంగారంతో తాపడాలు చేసి దాని నిండా మణులు రత్నాలు ఉన్నాయిట. ఆ భవనంకున్న మెట్లు అలా ఉన్నాయిట. అక్కడ భవనంలో ఉపయోగించినటువంటి సుగంధ ద్రవ్య పరిమళాలు ఈ వనం దాకా వ్యాపించాయిట. అట్లా చూస్తూ ఉంటే ఆ భవనం వైపు చూపు తిప్పుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోయేంత అందమైన భవనంట అది. చుట్టూ చూశాక హనుమంతుడు చెట్టు కింద చూశాట ఒకసారి. అక్కడ మలినాంబరాలతో తిండి లేక శుష్కించిపోయి నీరసంగా రాక్షసుల వలయములో చిక్కుకుని ఉన్న శుక్లపక్ష చంద్రుళ్లాగా అంత నీరసంలో కూడా వెలిగిపోతూ ఉన్నటువంటి ఒక స్త్రీ కనిపించిందిట. హనుమంతుడు మరింత పరిశీలనగా చూశాట. చూస్తే ఆమె పసుపు పచ్చ రంగు గల చీర, అది ఎంతో విలువైన చీర అయినా సరే మలినంగా ఉందిట, చాలా దుమ్ము కొట్టుకుపోయి ఉందిట. చూడగానే ఆమె ఎంతో సౌందర్యవతి అని తెలుస్తున్నా కూడా పొగ కప్పిన అగ్నిజ్వాలలాగా ఆమె స్పష్టంగా కనిపించట్లేదుట హనుమంతుడికి. ధరించవలసిన ఆభరణాలేవి ధరించకుండా దుమ్ము కొట్టుపోయిన చీర కట్టుకుని ఆమె బురదలో ఉన్న తామరతూడులా ఉందిట. అంగారక గ్రహం పీడించిన రోహిణీ నక్షత్రంలో ఉందిట. దుఃఖపీడితురాలై దయనీయమైన పరిస్థితిలో ఉందిట. శరీరం వాడిపోయింది, సిగ్గుతో తలదించుకుని ఉంది, కన్నీరుతోటి ఆలోచనలో మునిగిపోయినట్టుగా కనిపించింది. అయిన వారికి దూరమయ్యి రాక్షస స్త్రీల మధ్యలో ఉంది. అంటే స్వగణానికి దూరమై స్వగణాల మధ్య ఇరుక్కున్న ఆడలేడిలా ఉందిట. స్వగణం అంటే తనవారు, స్వగణం అంటే పరాయివారు. పరాయిల చేతిలో చిక్కుకున్నటువంటి ఆడలేడిలా ఉందిట సీతాదేవి. సకల శుభలక్షణాలు ఉన్నటువంటి ఈమె సుఖాలను అనుభవించడానికి తప్ప దుఃఖాన్ని భరించడానికి అర్హురాలు కాదన్నట్టుగా ఉందిట. కటి ప్రదేశం దాకా ఉన్న ఆమె జడ ఎంతో అందంగా తాచుపాములో ఉందిట. మొహము పూర్ణచంద్రబింబంలా ఉందిట సీతాదేవిది. ఆమె నేత్రాలు పద్మాలలో ఉన్నాయిట, పెదవులు దొండపళ్ళలా ఉన్నాయిట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ మన్మధుడి భార్య అయినటువంటి రతీదేవిలా ఉందిట. ఆమె తేజస్సుకి చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయేంత వెలుగులాగా ఉందిట సీతాదేవి. సీతాదేవిని వర్ణిస్తుంటే లక్ష్మీదేవి మనకి గుర్తు రావట్లేదండి. అంతా లక్ష్మీదేవిని వర్ణిస్తున్నట్టే ఉంది కదా. పద్మాక్షి, పద్మసుందరి, పద్మతళాయదాక్షి అని అమ్మవారిని మనం ఎలా అంటామో సీతాదేవి సేమ్ అలాగే ఉందని వాల్మీకి గారు ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఒక
తాపసిలాగా నేల మీద కూర్చుని ఉందిట. దుఃఖం వల్ల ఆమె మొహంలోని కాంతి ఒక వన్నె కొద్దిగా తగ్గినట్టు ఉందిట. ఆమెను చూసినటువంటి హనుమంతుడు ఒకసారి సీతాదేవి లక్షణాలని అందరూ చెప్తుంటే విన్నాడు కదా, అవన్నీ గుర్తు చేసుకున్నట్ట. శరీరం అంతా మల్లెంతో దుమ్ము కొట్టుకుపోయిన, ఉపవాసాలతో కృషించిపోయి ఉన్న సీతాదేవి గురించి అతడు విన్న లక్షణాలన్నీ ఈమెలో కనిపించాయట హనుమంతుడికి. ఇక్కడ హనుమంతుడికి సీతాదేవి ఎలా కనిపించిందో కూడా చెప్తున్నారండి. పొగ కప్పిన అగ్నిశిఖల, అనుమానం ఆవహించిన జ్ఞాపకంలా, నశించిన అభ్యుదయంలా, దెబ్బతిన్న శ్రద్ధల, భగ్నమైన ఆశల, విఘ్నాల బారిన పడిన కార్యసిద్ధిలా ఉందిట. కలుషితమైన బుద్ధిలా, ఆరోపణల వల్ల తగ్గినటువంటి కీర్తిలాగా, కారుమబ్బులు కప్పిన చంద్రకాంతిలాగా ఉందిట సీతమ్మవారు. ఎన్నో అలంకారాలు చేసుకోవాల్సిన ఆవిడ ఎలాంటి అలంకారం లేకుండా ఉందిట. చక్కటి శరీర సంస్కారానికి అర్హురాలైన శరీరానికి ఎలాంటి సంస్కారము లేకుండా దుమ్ము కొట్టుకుపోయి ఉందిట. ఓ పక్కన సీతాదేవి లక్షణాలన్నీ ఈవిళ్ళలో పోల్చుకుంటున్నా మరో పక్కన అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మండోదరిని చూసి సీతాదేవి అనుకుని పప్పులో కాలేశాడు కదా, అందుకని ఇప్పుడు కూడా ఈవిడ సీత అవునా కాదా అని అనుమానము మనసులో అతనికి అనిపిస్తూనే ఉందిట. బుద్ధిమంతుడైన వాడు ఒకసారి తప్పు చేసిన తర్వాత మళ్ళీ అదే తప్పుని చేయడండి. అందుకే పదే పదే మళ్ళీ ఈవిడ సీత కాదా అని చూస్తున్నాడు అనమాట. అలా చాలాసేపు ఆలోచించి తర్కించుకొని తనలో తనే మదనపడి ఆఖరికి ఈవిడ సీతాదేవే, ఆ రోజు రావణాసురుడు ఎత్తుకుపోయినటువంటి సీత ఈవిడే. ఆ రోజు ఆవిడ పసుపు వస్త్రాన్ని ధరించిందని మనకి తెలుస్తోంది. ఎందుకంటే ఆవిడ నగలన్నీ కట్టినటువంటి ఆ మూట ఉంది కదా, ఆ మూట ఇదే రంగులో ఉంది. ఎటొచ్చి ఇది దుమ్ము వల్ల కొంచెము కాంతిపోయి ఉంది, కానీ అది ఇది ఒకే రంగులో ఉన్నాయని చెప్పేసి హనుమంతుడు ప్రతిదీ 1-2 సార్లు ఆలోచించుకుంటూ ఉన్నాడు. చూసారండి హనుమంతుడు ఎంత ఆలోచిస్తున్నాడో. ఏదో మనం వానరం కదా, చెప్పలేం కదా, అది ఇది అనుకుంటాము. కాదండి, ఆలోచన శక్తి చాలా ఉంది ఆయనకి. చూశారు కదా, అడుగడుగున ఎంత ఆలోచిస్తున్నాడో చూసారా ఆయన. అలా సీత అని నిర్ధారించుకున్నాక ఒక్కసారి ఆయన మనసు రాముడి దగ్గరికి వెళ్ళిపోయిందిట. అయ్యయ్యో, ఇన్ని రోజులు ఈయన ఏంటా ఇంత వీరుడయ్యుండి, ఇంత ధీరుడయ్యుండి ఒక ఆడదాని కోసం ఇలా విలపిస్తున్నాడు అనుకున్నాను, కానీ నేను చాలా పొరబడ్డాను. ఇలాంటి యోగ్యురాల గురించి ఆ రాముడు పడే దుఃఖమంతా సమంజసమే అని హనుమంతుడు అనుకున్నట్టండి. ఆయన ఎందుకు ఇంత బాధపడ్డాడో కూడా అర్థం చేసుకున్నట్టు. అయ్యయ్యో, ఇంత సుకుమారి ఎవరి దగ్గర ఏం బాధపడుతోందో, ఎవరు ఎత్తుకుపోయారో అని చెప్పేసి ఆ రాముడు ఆమె పట్ల జాలి, దయ, ప్రేమ అన్నీ కలిపి హృదయ విదారకంగా బాధపడ్డము సమంజసమే అని హనుమంతుడు అనుకుంటాట. అయ్య బాబోయ్, సీతారాములిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తగినట్లుగా ఉన్నారు, ఎంత బాగుందో ఈ జోడి అని చెప్పేసి హనుమంతుడు అనుకున్నట్ట. సీత మనసు రాముడి దగ్గర, రాముడి మనసు ఈ సీత దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు ఇంకా ప్రాణాలతో బతుకున్నారు, ఒకళ్ళకొకళ్ళు దూరంగా ఉన్నా సరే అని చెప్పి అనుకుంటున్నట్ట. ఏదేమైనా రాముడు ఈమెను విడిచి ఇంకా ప్రాణాలతో ఉన్నాడంటే చాలా సాహసోపేతమైన పనే ఇది. అసలు అసాధ్యము ఈమెను విడిచి బ్రతకడము. అలాంటిది తన భార్యను విడిచి ఆయన అలా బ్రతుకున్నాడంటే ఆమెను రక్షించాలని ఒకే కారణంతో బ్రతుకుంటాడు, లేకపోతే ఆయన బ్రతుకుంటేవాడు కాదు అని చెప్పి అటు రాముడి మీద జాలి, ఇటు సీతామాత మీద జాలి. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు విడిపోయి ఉన్నారు కదా, అందుకని అలా ఇద్దరు సైడ్ నుంచి ఆలోచిస్తూ ఎంతో బాధపడుతున్నాడు హనుమంతుడు ఆ సింసుప వృక్షం మీద కూర్చుని. అప్పుడు అనుకున్నట్ట, ఆహా రామా, ఎంత భాగ్యశాలివయ్యా, ఇలాంటి సాధ్వి శిరోమణిని నువ్వు భార్యగా పొందగలిగావు అని అసలు రాముణ్ణి తలుచుకున్నట్ట హనుమంతుడు. ఆ తర్వాత ఏమైందో వచ్చే సరిగలో చూద్దాం. అంతవరకు సెలవు.